హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ క్లాస్లో నేను ఆది బ్లౌజ్ నుంచి మెజర్మెంట్స్ తీసుకొని బ్లౌజ్ కటింగ్ ఎలా చేయాలో, ఎలా స్టిచ్ చేయాలో చూపిస్తాను. మీకు ఈజీగా అర్థం అవడం కోసం నేను ప్లెయిన్ బ్లౌజ్ స్టిచ్ చేసి చూపిస్తానండి. ఫస్ట్ కటింగ్ చూద్దాం. ఫస్ట్ కటింగ్ చేయడానికి మనకు ఆది బ్లౌజ్ నుంచి మెజర్మెంట్స్ తీసుకోవాలి. ఓకే, ఫస్ట్ మెజర్మెంట్స్ తీసుకుందాం. ఆది బ్లౌజ్ నుంచి మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలో లాస్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను కదండి. ఇప్పుడు క్లారిటీగా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఫస్ట్ మనం బ్యాక్ సైడ్ మెజర్మెంట్స్ తీసుకుందాం. మనకి ఈ పార్ట్ సేమ్ కాబట్టి వన్ పార్ట్ మనం మెజర్ చేసి నోట్ చేసుకుందాం. ఓకే, మనకి ఏ మెజర్మెంట్స్ రిక్వైర్ అవుతాయి? ఫస్ట్ హైట్, లెంత్, బ్లౌజ్ లెంత్, నెక్స్ట్ నెక్ విడ్త్, షోల్డర్, నెక్ డెప్త్, ఓకే, అప్పర్ బస్ట్, ఆర్మ్ హోల్, వేస్ట్ రౌండ్, ఓకే, డాట్స్ హైట్, బ్యాక్ విడ్త్, బ్యాక్ హైట్, సైడ్ హైట్. ఈ మెజర్మెంట్స్ రిక్వైర్ అవుతాయి. ఈ టూ సైడ్స్ సేమ్ కాబట్టి ఒక సైడ్ మెజర్మెంట్స్ మనకు కావాలి. ఓకే, ఫస్ట్ ఏం కావాలి? హైట్. బ్యాక్. ఫస్ట్ హైట్. ఓకే, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా చెక్ చేసుకుందాం. మనం మెజర్మెంట్స్ తీసుకోవడానికి ఇట్లా కష్టమైతే బ్యాక్ సైడ్ టర్న్ చేసుకొని బ్లౌజ్ మెజర్మెంట్స్ తీసుకోవచ్చు. బ్యాక్ సైడ్ ఇలా టర్న్ చేసుకొని నీట్గా ప్లేస్ చేసుకోవాలి. మనం మిడిల్ నుంచి స్ట్రైట్ లైన్ అనుకోవాలని చెప్పాను కదా. ఫస్ట్ బ్యాక్ సైడ్ ఏ మెజర్మెంట్స్ కావాలి? మనకు ఒక బ్లౌజ్ యొక్క లెంత్ కావాలి. ఓకే, ఇక్కడ 2 లైన్స్ డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ ఏం కావాలి? ఆర్మ్ హోల్ షేప్ చేయడానికి అప్పర్ బస్ట్ లైన్ కావాలి. అక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకొకటి ఏం కావాలి? అపెక్స్ దగ్గర, అపెక్స్ పాయింట్ దగ్గర ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఓకే, ఫస్ట్ బ్లౌజ్ లెంత్, అప్పర్ బస్ట్ లైన్, అపెక్స్ లైన్ కావాలి. నెక్స్ట్ నెక్ విడ్త్, తర్వాత షోల్డర్. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తాం? ఆర్మ్ హోల్ డ్రా చేసుకోవాలి. అందుకని ఈ షోల్డర్ దగ్గర నుంచి ఒక స్ట్రైట్ లైన్ డౌన్. మనం ఆర్మ్ హోల్ షేప్ చేయడానికి ఫస్ట్ అప్పర్ బస్ట్ పాయింట్ పెట్టుకోవాలి. ఓకే, ఈ పాయింట్ ఉంది కదా, ఈ పాయింట్ దగ్గరికి మనం ఆర్మ్ హోల్ షేప్ చేసుకోవాలి. ఈ ఆర్మ్ హోల్ కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ వేస్ట్ లైన్, బ్లౌజ్ లెంత్ వేస్ట్ లైన్. ఓకే, ఇక్కడ నుంచి వేస్ట్ లెంత్ పాయింట్ కూడా పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ 2 పాయింట్స్ను జాయిన్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ఉంది కదా అపెక్స్ లెంత్ దగ్గర మనకు అపెక్స్ విడ్త్ అనమాట. దీన్ని మనకు స్టాండర్డ్గా 3.25 ఆర్ 3.75 అలా పెట్టుకోవచ్చు. సేమ్ అదే పాయింట్లో కింద కూడా ఇలా పెట్టుకోవాలి. స్ట్రైట్ లైన్ డ్రా చేసుకోవాలి. సేమ్ 3.25 ఆర్ 3.75, 3.5 సంథింగ్. ఓకే, ఇప్పుడు నెక్ డెప్త్ ఎక్కడి నుంచి ఎక్కడ దాకా ఒక పాయింట్ పెట్టుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇది నెక్ డెప్త్. ఇది ఆర్మ్ హోల్. ఓకే, ఇక్కడ ఈ పాయింట్ వచ్చింది కదా మనకు డాట్ కోసం బ్యాక్ సైడ్. ఇది స్టాండర్డ్గా మనం 0.5 ఇంచు తీసుకుంటాం. ఇప్పుడు ఏ మెజర్మెంట్స్ మనకు బ్యాక్ సైడ్ తీసుకోవాల్సిన మెజర్మెంట్స్ వచ్చేసి లెంత్, నెక్ విడ్త్, షోల్డర్, ఆర్మ్ హోల్, అప్పర్ బస్ట్, అపెక్స్ లెంత్. ఓకే,
వేస్ట్ రౌండ్, అప్పర్ బస్ట్ రౌండ్. చూడండి బ్లౌజ్ నుంచి మెజర్మెంట్స్ ఎలా తీసుకుందాం. ఫస్ట్ ఏం కావాలి, బ్లౌజ్ లెంత్ కావాలి కదా. ఈ షోల్డర్ పాయింట్ నుంచి కింది వరకు ఎంత ఉంది, 13.25. మనం ఇక్కడ నోట్ చేసుకుందాం. బ్లౌజ్ లెంత్ ఎంత, 13.25. నెక్స్ట్ ఏం కావాలి, అప్పర్ బస్ట్ లైన్ అంటే ఈ మార్కింగ్ కావాలి. అప్పర్ బస్ట్ లైన్ కోసం షోల్డర్ దగ్గర నుంచి మెజరింగ్ టేప్ని ఇలా ప్లేస్ చేసి ఇక్కడ అప్పర్ బస్ట్ రౌండ్ పాయింట్ పెడతాం కదా, ఆ పాయింట్ నుంచి స్కేల్తో ఇలాగా మెజరింగ్ టేప్ పైన ప్లేస్ చేస్తే మనకు వచ్చేది మెజర్మెంట్ అప్పర్ బస్ట్ లైన్ ఎంత ఉంది, 5.25. సో అప్పర్ బస్ట్ లైన్ ఎంత, 5.25. ఓకే. నెక్స్ట్ వచ్చేసి అపెక్స్ లెంత్. ఇది ఫ్రంట్లో తీసుకోవాలి. సేమ్ ఫ్రంట్లో తీసుకునేది బ్యాక్ సైడ్ కూడా ప్లేస్ చేసుకోవాలి. ఓకే. ఫస్ట్ నెక్ విడ్త్ చూద్దాం. నెక్ విడ్త్ వచ్చేసి ఎంత ఉంది, 3.5. నెక్స్ట్ షోల్డర్ ఎంత ఉంది, 2.25. నెక్స్ట్ ఆర్మ్ హోల్, ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు ఎంత ఉంది, 7.25. ఇప్పుడు అప్పర్ బస్ట్ విడ్త్ వచ్చేసి మిడిల్ లైన్ నుంచి ఈ పాయింట్ దాకా 8.875. ఓకే, నోట్ చేసుకుందాం. నెక్స్ట్ సైడ్ హైట్ ఎంత ఉంది, 8 ఇంచెస్. వేస్ట్ రౌండ్ దీనికి ఇక్కడ నుంచి ఇక్కడ దాకా, బ్యాక్ సైడ్ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా 15.5లో హాఫ్, 7.25. ఓకే. నెక్ డెప్త్ ఈ పాయింట్ నుంచి ఈ షోల్డర్ పాయింట్ నుంచి ఇక్కడ దాకా ఎంత ఉంది, 9.25. ఓకే. బ్యాక్ సైడ్ ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ను చెక్ చేద్దాం. సో మనకి ఏ మెజర్మెంట్స్ కావాలి, ఈ షోల్డర్ నుంచి ఈ మెజర్మెంట్ కావాలి అప్ టు వేస్ట్ డాట్ వరకు. నెక్స్ట్ వచ్చేసి నెక్ డెప్త్, నెక్ విడ్త్, షోల్డరు, ఆర్మ్ హోల్, సైడ్. ఓకే. నెక్స్ట్ ఈ బెల్ట్ పైన ఉన్న మెజర్మెంట్, మళ్ళీ బెల్ట్ కోసం సపరేట్గా బెల్ట్ హైట్, సైడ్ హైట్, వేస్ట్ రౌండ్, అప్పర్ బస్ట్ రౌండ్, ఫ్రంట్ పార్ట్. ఓకే. ఫస్ట్ బ్లౌజ్ లెంత్ ఒక లైన్ డ్రా చేసుకుంటాం. బ్లౌజ్ సేమ్ అలాగే 2 పర్పెండిక్యులర్ లైన్స్ డ్రా చేసుకుంటాం. అప్పర్ బస్ట్ లైన్ సేమ్. నెక్స్ట్ అపెక్స్ లైన్, నెక్ విడ్త్, షోల్డర్, అప్పర్ బస్ట్ పాయింట్, ఆర్మ్ హోల్ షేప్. ఇక్కడికి వచ్చేసరికి మనకి ఇక్కడ ఒక డాట్ వస్తుంది కదా, ఆర్మ్ హోల్ డాట్. ఆర్మ్ హోల్లో ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండాలి. అలాగే అప్పర్ బస్ట్ విడ్త్లో కూడా ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండాలి. సేమ్ ఈ లెంతే కింద కూడా మార్క్ చేసుకోవాలి, స్ట్రైట్ లైన్ డ్రా చేసుకోవాలి. ఓకే. ఇది ఇక్కడ డిఫరెన్స్ దీనికి. నెక్స్ట్ బెల్ట్ చూద్దాం. బెల్ట్ హైట్, వేస్ట్ రౌండ్, సైడ్, షేప్.
అపెక్స్ లెంత్ ఉంది కదా, అపెక్స్ విడ్త్ మనం 3.25 తీసుకున్నాం అనుకోండి. పైన కూడా 3.25 తీసుకున్నాం, ఇక్కడ కూడా 3.25. సేమ్ అదే పాయింట్లో ఇక్కడ ఒక స్ట్రైట్ లైన్ ఇక్కడ నుంచి ఈ ఆర్మ్ హోల్ డాట్కి. ఓకే, వేస్ట్ డాట్ ఇదొక్కటి డిఫరెన్స్ వస్తుంది, రిమైనింగ్ ఈ 2 డాట్స్ 0.5. ఓకే, నెక్స్ట్ నెక్ డెప్త్. ఓకే, ఇప్పుడు క్యాల్కులేట్ చేద్దాం. ఇది ఫ్రంట్ పార్ట్. మనకు ఫస్ట్ ఈ మెజర్మెంట్ కావాలి, ఇక్కడ నుంచి ఈ డాట్ వరకు. $10.75. బ్లౌజ్ లెంత్ ఎంత? 10.75. ఇక్కడ అపెక్స్ పాయింట్ ఏ లెవెల్లో ఉందో చెక్ చేసుకుందాం. 8.5. మనకు అపెక్స్ విడ్త్ వచ్చేసి స్టాండర్డ్గా పెట్టుకోవాలి 3.25. ఓకే, ఇప్పుడు వేస్ట్ డాట్ చెక్ చేద్దాం. ఎంత ఉంది? 1/2 ఇంచ్ ఉంది. టోటల్గా వచ్చేసి 1 ఇంచ్. అలాగే చెక్ చేయాలి. ఫస్ట్ నెక్ విడ్త్ చెక్ చేద్దాం. ఇది చూడండి, బ్యాక్ సైడ్ ఏమో 3.5 ఉంది. చూడండి, ఫ్రంట్ సైడ్ ఏమో 1.375 ఉంది. షోల్డర్ వచ్చేసి 2.25. ఓకే, నెక్స్ట్ నెక్ డెప్త్ 0.25. నెక్స్ట్ అప్పర్ బస్ట్ విడ్త్ మిడిల్ నుంచి ఈ పాయింట్ దాకా 7.5. ఈ 0.5 ప్లస్ 7.5. ఇది వచ్చేసి ఈ బెల్ట్ కంటే పై వరకు ఎంత ఉంది? 5.75. ఈ బుక్స్ పట్టి కూడా ఈ పాయింట్ నుంచి నెక్ నుంచి ఈ బెల్ట్ పైన వరకు 3.5 నుంచి ఇక్కడ దాకా ఎంత ఉండాలి? 3.5 ప్లస్ ఈ డాట్ ఉంది కాబట్టి డాట్. నెక్స్ట్ బెల్ట్ ఎంత ఉంది? 2.25 హైట్. సైడ్కి ఎంత ఉంది? 2 ఇంచెస్. పైన ఉన్న షేప్ 7.25. చూడండి, 7.25. వేస్ట్ కూడా 7.25. నెక్స్ట్ ఆర్మ్ హోల్ రౌండ్ని చెక్ చేసుకుందాం. ఓకే, 7.25. ప్లస్ ఈ డాట్ ఉంది కాబట్టి ఈ డాట్. స్లీవ్స్కి మనకి ఏ మెజర్మెంట్స్ కావాలి? స్లీవ్స్ హైట్, సైడ్ హైట్, ఆర్మ్ హోల్, స్లీవ్ రౌండ్. చూడండి, స్లీవ్ హైట్ ఎంత ఉంది? 8 ఇంచెస్.
నెక్స్ట్ స్లీవ్ రౌండ్, ఫోర్ అండ్ హాఫ్, సైడ్ వచ్చేసి 5 ఇంచెస్, మనం స్లీవ్స్ని డ్రా చేసేటప్పుడు 3 ఇంచెస్ దగ్గర ఒక లైన్ ఇలా డ్రా చేసుకోవాలి. తర్వాత ఆర్మ్ హోల్ వచ్చేసి మనకు 7.25 కదా, అంటే 14 అండ్ హాఫ్. మనం ఇప్పుడు ఇక్కడ నుంచి 7 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ తీసుకోవాలి. ఆర్మ్ హోల్ డివైడెడ్ బై 2 మైనస్ 0.5 మీన్స్ ఎంత వస్తుంది? 7. ఈ 7ను ఇక్కడ మార్క్ చేసుకోవాలి ఆ లైన్ పైన. తర్వాత ఆ పాయింట్ను, ఈ స్లీవ్ రౌండ్ పాయింట్ను జాయిన్ చేయాలి. మనకి ఇక్కడ వచ్చిన ఈ విడ్త్ మెజర్ చేసుకోవాలి. ఈ విడ్త్ ఎంత ఉంది? 5 ఇంచెస్ ఉంది కదా, సో 5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. అప్పుడు మళ్ళీ ఈ లైన్ను కొంచెం అడ్జస్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇలాగా షేప్ చేసుకోవాలి. బ్యాక్ సైడ్ ఏమో కర్వ్ లాగా వస్తుంది, ఫ్రంట్ సైడ్ ఏమో షేప్ వస్తుంది. చూడండి, మిడిల్ లైన్ ఇది, బ్యాక్ సైడ్, ఫ్రంట్ సైడ్. ఓకే.